అందరికీ నమస్కారం. నేను అశ్వతి బాలకృష్ణన్. అయితే చాలా మంది కపుల్స్ నేచురల్‌గా కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ కొన్ని సార్లు అది అవ్వదన్నమాట. అలాంటి వాళ్ళకి ఐయూఐ కానివ్వండి, ఐవీఎఫ్ ప్రొసీజర్స్ లాంటివి ఒక వరంలా ఉంటుందన్నమాట. బట్ కొన్ని కేసెస్‌లో ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ కూడా జరుగుతున్నాయి. సో టుడే ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్‌కి గల కారణాలేంటి? అండ్ దానికి సొల్యూషన్స్ ఏంటో మనం ఇవాల్టి షోలో తెలుసుకోబోతున్నాం. Today we have with us Dr. Soumya, fertility consultant from 49 Fertility Center. Hello, doctor. Hello, Ashwati. Hello. Welcome to the show. How are Thank you doing? Thank you. I'm good. I'm doing well. How are you doing? I'm super good, doctor. Thank you so much. Alright, doctor, ఈ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ గురించి మనం వింటూ ఉంటాం కదా. అసలు ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? Yes, IVF అనేది though it is tertiary line of treatment, మనకి ఇదే లాస్ట్ ఆప్షన్ అని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఫస్ట్ న్యాచురల్ గా ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ యూజ్ చేసి ట్రై చేస్తారు. అది కూడా అవ్వకపోతే ట్యూబల్ టెస్టింగ్ చేసుకుని ఐయుఐ ప్రొసీజర్ చేయించుకుంటారు. అది కూడా అవ్వకపోతే లాస్ట్ రిసార్ట్ లాగా మనకి ఐవీఎఫ్ ఉంటుంది అనమాట. సో ఐవీఎఫ్ అనేది ఐవీఎఫ్ కి వెళ్తున్నాము 100% సక్సెస్ అంటే అగైన్ మనం వరల్డ్ వైడ్ గా డేటా చూసుకున్నట్లయితే కనుక ఒక ఐవీఎఫ్ సైకిల్ తో సక్సెస్ రేట్ అనేది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఐవీఎఫ్ సెంటర్స్ లో కూడా 60% అనేది ఉంటుంది. ఎందువలన అంటే మనకి ఐవీఎఫ్ లో సక్సెస్ అవ్వడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. oocyte ఫ్యాక్టర్ ఉంటుంది, స్పర్మ్ ఫ్యాక్టర్, అట్ ద సేమ్ టైం ఎంబ్రియోస్ ఎలా ఉన్నాయి, మార్ఫలాజికల్ గ్రేడింగ్ ఆఫ్ ద ఎంబ్రియోస్ ఉంటుంది, యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్ని బాగున్నప్పటికీ కూడాను మనకి ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎండోమెట్రియం ఎంబ్రియో క్రాస్ టాక్ అని అంటాం. అంటే మనం ఎవ్రీ స్టెప్ లో మనం ఎంత జాగ్రత్తగా చేసినప్పటికీ కూడా ద లాస్ట్ స్టెప్ ఏదైతే ఎంబ్రియో అనేది గర్భసంచి కదుకోవడం ఉంటుందో అది ఒకవేళ గనక దానిలో ఏమైనా గనక ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే గనక స్టిల్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దో ఐవీఎఫ్ కి సక్సెస్ రేట్ 60% అయినప్పటికీ కూడాను మన ఎఫర్ట్ అనేది 100% అనేది ఉండాలి. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ గ్యామెట్ లో ఉంది, ఎగ్ ఫ్యాక్టరా, oocyte ఫ్యాక్టరా లేదా యూట్రైన్ ఫ్యాక్టరా అనేది మనం తెలుసుకుని ఫస్ట్ నుంచే మన సక్సెస్ పాసిబిలిటీని అనేది పెంచుకోగలం అనమాట. దానికి ఇప్పుడు మన దగ్గర 49 లో వచ్చేసరికి చాలా ఐవీఎఫ్ ఫెయిల్యూర్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి మన దగ్గరికి. ఆ కేసెస్ ని ఫస్ట్ స్టెప్ లోనే ఏంటి అని అంటే డాక్యుమెంటేషన్. అర్లియర్ గా మీకు చేసిన ప్రొసీజర్ లో ఏం చేశారు, ఎగ్ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉండి ఉండొచ్చు, స్పర్మ్ ఎలా ఉంది అన్నది మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్, మీ దగ్గర ఉన్న పాత రిపోర్ట్స్ ని చూస్తే కొంత ప్రిలిమినరీగా అవగాహన అనేది వస్తుంది. మీ అల్ట్రాసౌండ్ స్కాన్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ సైకిల్ మీకు సక్సెస్ ఎంత ఉండొచ్చు అనేది మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఒకవేళ ఒక ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయింది అంటే మళ్ళీ ఫెయిల్ అవుతుంది అని అయితే లేదండి. చాలా మంది కపుల్స్ కి సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం పాజిటివ్ అనేది రావడం మోస్ట్ కామన్ గా మనం చూస్తూ ఉంటాము. ఇలా మన 49 లో కూడా చాలా మంది పేషెంట్స్ కి అలా పాజిటివ్ వచ్చినవి కూడా ఉన్నాయి అన్నమాట. డాక్టర్, ఎన్ని ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఒక కపుల్ కి ఇంకా డీపర్ కాజెస్ గురించి వెతుకుతారు? మోస్ట్లీ ఒక వన్ సైకిల్ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్ అనేది యూజువల్ గా మనము కన్వెన్షనల్ ప్రోటోకాల్ ఏదైతే ఫాలో అవుతామో అది చేస్తాం. బట్ 2 ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి అంటే అప్పటికే మనకు అర్థమైపోతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియోస్ గ్రేడ్ బాగాలేదా, లేదు గర్భసంచి యూట్రస్ అనేది సమ్ యూట్రైన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా, లేదు ఎంబ్రియోస్ బాగున్నాయి యూట్రైన్ ఫ్యాక్టర్స్ కూడా ఏమీ లేవు అంటే సమ్ ఏదైనా మెడికల్ కండిషన్ ఉందా, లైక్ అండర్లయింగ్ ఇమ్యునలాజికల్ కాజ్ ఏమైనా ఉందా అన్నది మనకి రూల్ అవుట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మనం ప్లాన్ చేసే ప్రెగ్నెన్సీలో అంటే ద థర్డ్ ఐవీఎఫ్ సైకిల్ ఏదైతే ఉందో దానికి మనం డీపర్ రూట్ కాజ్ అనేది వెతకడం జరుగుతుంది. అది సెకండ్ సైకిల్ కి ఎందుకు యూజువల్ గా మనం అంత డీపర్ గా ఇవాల్యుయేట్ చేయం. డీపర్ ఇన్ ద సెన్స్ మనకి ప్రిలిమినరీగానే అర్థమవుతుంది. సక్సెస్ రేట్ ఇట్ సెల్ఫ్ 60% అన్నప్పుడు మనము డీపర్ ఇన్వెస్టిగేషన్ చేసి పేషెంట్ అగైన్ మనం చేసే ప్రతి ఇన్వెస్టిగేషన్ పేషెంట్ కి చాలా కాస్ట్ అవుతుంది అనమాట. సో మళ్ళీనో అక్కడ కాస్ట్ ని సక్సెస్ ని వే అండ్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మనము అగైన్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ కండిషన్. ఫర్ సపోజ్ పేషెంట్ ఏజ్ అడ్వాన్స్డ్ గా ఉంది, ఒక ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ సెకండ్ ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయినంత వరకు మనం వెయిట్ చేయం. మనం సెకండ్ టైమే ఇవాల్యుయేషన్ అనేది ఇంకా డీపర్ గా చేస్తాం. అట్ ద సేమ్ టైం మనకి ఏ కాజ్ తెలియట్లేదు లేదు అని అంటే ఫస్ట్ టైమే మనకి ప్రాపర్ గా కాజ్ తెలిసిపోయింది. ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్లో
ఆల్రెడీ ఫైబ్రాయిడ్ ఉంటుండగా ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, నెక్స్ట్ టైం నేను ఆబ్వియస్ గా ఫైబ్రాయిడ్ ని హిస్ట్రోస్కోప్ చేసి మయోమెక్టమీ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. ఇలాగా మనకి ఏంటంటే డిక్టిమ్ ఉండదు, ఎన్ని సైకిల్స్ తర్వాత ఇవాల్యుయేట్ చేయాలి, ఎన్ని సైకిల్స్ తర్వాత చేయకూడదు అని. డిపెండింగ్ అపాన్ ద పేషెంట్, ప్రతి పేషెంట్ విల్ బి ఇండివిజువలైజ్డ్. ఆ పేషెంట్ కి నెక్స్ట్ స్టెప్ ఏది బెటర్ అని వాళ్ళకి చెప్పటం జరుగుతుంది, పేషెంట్ తో డిస్కస్ చేసి అదే మనం ప్రొసీడ్ చేయడం జరుగుతుంది. డాక్టర్, ఈ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ కి వన్ మేజర్ కాజ్ వచ్చేసరికి జెనెటిక్ ప్రాబ్లం కదా. సో ఈ జెనెటిక్ ప్రాబ్లం అనేది ఐవీఎఫ్ ఫెయిల్యూర్, అసలు ఐవీఎఫ్ లో జెనెటిక్ ప్రాబ్లం అంటే ఏంటి? ఎస్, జెనెటిక్ ఇష్యూస్ ఏవైనా ఉండేటప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనకి సాధారణంగా జెనెటిక్ కండిషన్స్ అంటే ఏంటి అంటే, కన్వెన్షనల్ గా చూసుకునేటప్పుడు అడ్వాన్స్డ్ ఏజ్, వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ కానివి, అంటే ప్రెగ్నెన్సీని ఇవ్వలేని ఎంబ్రియోస్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది అనమాట. బోత్ మగవారిలో అట్ ద సేమ్ టైం ఆడవారిలో కూడాను. సో ఏదైనా కనుక ఏజ్ అడ్వాన్స్డ్ గా ఉండే వాళ్ళలో, లేదు అని అంటే మోనోజెనిక్ డిజార్డర్స్, ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీలో ఏదైనా సింగిల్ జీన్ డిజార్డర్స్ అనేవి రన్ అవుతున్నాయి ప్రొలాంగ్డ్ గా, వీళ్ళ సిబ్లింగ్స్ కి కానీ లేదంటే వీళ్ళ అత్తమామలకు కానీ అలాగా ఎవరికైనా కానీ మోనోజెనిక్ డిజార్డర్స్ ఉన్న వారిలో, లేదు అని అంటే కనుక ఇది వరకు ఈ కపుల్ లైక్ వీళ్ళకి ఏమీ కన్సాంగ్వినిటీ లేదు, రిలేషన్ ఏమీ లేదు, బావలు కానీ మేనమామలు కానీ అలా ఏమి అవ్వరు, డిస్టెంట్ దూరపు సంబంధమే చేసుకున్నారు, బట్ స్టిల్ అబార్షన్స్ అనేవి జరుగుతున్నాయి. మల్టిపుల్ ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అన్నమాట. అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ ఫస్ట్ 3 నెలల్లోనే ఏదో ఒక రీజన్ వల్ల మిస్క్యారేజ్ అయిపోతుంది. సో ఇలాగ జరిగే వాళ్ళలో ఏంటి అని అంటే పర్టికులర్ గా మనం జెనెటిక్ ఇవాల్యుయేషన్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. వీళ్ళల్లో పాసిబిలిటీ ఆఫ్ జెనెటిక్ కండిషన్ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందరికీ ఈ జెనెటిక్ ఇవాల్యుయేషన్ అనేది అవసరం ఉండదు. డాక్టర్, ఈ జెనెటిక్ ఇష్యూ అనేది ఎగ్ కి సంబంధించిందా, లేకపోతే స్పర్మ్ కి సంబంధించిందా, లేదంటే ఈ జెనెటిక్ ఇష్యూ అనేది రెండింటికి సంబంధించిందా? రెండింటికి సంబంధించింది అనమాట. మనకి ఎంబ్రియోన్ తీసుకున్నట్లయితే 50% ఆఫ్ ద జీన్స్ విల్ బి ఫ్రమ్ స్పర్మ్ ఫ్రమ్ ఫాదర్, అట్ ద సేమ్ టైం 50% ఫ్రమ్ ద మదర్. సో రెండింటికి సంబంధించింది. ఈ జెనెటిక్ డిజార్డర్ అనేది, లేదంటే జెనెటిక్ ఇష్యూ అనేది ఐవీఎఫ్ లోనే పరిశీలన చేస్తారా? ఎస్, ఐవీఎఫ్ లోనే. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏదైనా కనుక పర్టికులర్ మోనోజెనిక్ డిసార్డర్ ఉంది, అటువంటప్పుడు మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ లో మనము పిండాన్ని బయట తయారు చేస్తాం అనమాట, యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. గనుక మనం పిండాన్ని టెస్ట్ చేయడానికి మనకి కొన్ని ఇన్వేసివ్ ప్రొసీజర్ కానీ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ కానీ అలా కొన్ని ఉంటాయి. ఆ పీజీటీ టెస్టింగ్ అని అంటూ ఉంటాం మనం. అది ఎంబ్రియో మీద చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ కనుక మనం ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నాము జెనెటిక్ అబ్నార్మాలిటీ ఈ కపుల్లో ఉండొచ్చు అంటే, మనం ఆ కపుల్ యొక్క ఎవరైతే ఉన్నారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ది వాళ్ళ జెనెటిక్ టెస్టింగ్ అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా మనం చూసుకోవచ్చు అనమాట. హోల్ జీన్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ అండ్ కపుల్ క్యారియోటైపింగ్ అంటాం. ఇవి బేసిక్ క్రోమోసోమల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ క్రోమోసోమ్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి వీళ్ళకి పుట్టబోయే పిల్లల్లో ఏమైనా గనక జెనెటిక్ కండిషన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అదే కానీ ఇప్పుడు న్యాచురల్ గా వచ్చే ప్రెగ్నెన్సీలో కానీ ఐయుఐ కన్సెప్షన్స్ లో కానీ మనం ఎంబ్రియోని బయటకు తీయట్లేదు కాబట్టి వీ కెన్ టెస్ట్ ఆన్ ద ఫీటస్. ఏదైతే బేబీ గర్భసంచిలో ఉండేటప్పుడు మనకి మళ్ళీ ఎన్ఐపిటి అని అంటాము ఇటువంటి, లేదంటే కనుక డైరెక్ట్ గా అమ్నియోసెంటసిస్ చేసి కొంచెం ఆ విధంగా ట్రై చేసి ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉందా అని కనుక్కోవడానికి హెల్ప్ అనేది జరుగుతుంది అనమాట. డాక్టర్, ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీ అనేది ఐవీఎఫ్ ఫెయిల్యూర్ లో ఎంత కామన్ గా ఉంటుంది? తక్కువ పర్సెంటే ఉంటుంది. అగైన్ మనం కంపేర్ చేసినట్లయితే ఏజ్ ఎక్కువ అయ్యే వారిలో కొంచెం ఎక్కువగా ఉండడము, అలా పర్టికులర్ ఫిక్స్డ్ నంబర్ అని కాకుండా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తక్కువ, బట్ పర్టికులర్ ఒక కండిషన్ లో చూసుకుంటే మళ్ళీ దాని ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళలో ఎక్కువ ఉండడము, లేదా అబార్షన్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ కండిషన్ అనేది అసోసియేట్ అయి ఉండడము అలా. డాక్టర్, మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఎలాంటి జెనెటిక్ టెస్ట్ ని మీరు పేషెంట్స్ కి రికమెండ్ చేస్తారు? ఎస్, మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అని అంటే కనుక ఆబ్వియస్ గా ఇందాక మనం చెప్పుకున్న విధంగా మన ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్, వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ ఏ కాజ్ లో ప్రాబ్లం ఉంది అన్నది. ఒకవేళ మిగతా అన్ని కండిషన్స్ రూల్ అవుట్ చేసుకున్నాము, మెడికల్ కండిషన్స్ లేవు, యూట్రైన్ ఫ్యాక్టర్స్ లేవు, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, మనకి ఎంబ్రియోనే
కాజ్ అని అనుకున్నప్పుడు ఏంటి అంటే మనము ఈ పిండాన్ని జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎంబ్రియో కాజ్ అయినప్పుడు మాత్రం, లేదు అని అంటే హిస్టరీ పరంగా మనకు ఆల్రెడీ తెలుస్తుంది అర్లియర్గా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా రన్ అయ్యే డిసార్డర్స్ కానీ, లేదు అంటే ఇలాగ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. దేని వల్ల ఫెయిల్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ అన్ని నార్మల్ ఉన్నప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఎంబ్రియో అయి ఉండొచ్చు అని చెప్పి మనం చెక్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూప్లాయిడ్ ఎంబ్రియోనా ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోనా అన్నది చేసుకున్నాక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది మంచి విధానం. ఎందుకు అని అంటే గనక యూప్లాయిడ్ ఎన్యూప్లాయిడ్ అంటే పీజీటీఏ టెస్టింగ్ అంటాం అనమాట, ఎన్యూప్లాయిడీ టెస్టింగ్. ఇది చేయటం వలన సాధారణంగా ఎవరిలోనైనా కానీ ఫర్ సపోజ్ ఒక సైకిల్లో మనం ఐవీఎఫ్ చేసినప్పుడు మనకి ఒక 10 పిండాలు వచ్చాయి అనుకోండి ఈ సైకిల్లో మనం చేసిన ప్రొసీజర్ వలన. ఆ 10 పిండాల్లో ప్రెగ్నెన్సీ ఇచ్చే పిండాలు 4 నుంచి 5 మాత్రమే ఉంటాయి. 4 నుంచి 5 మాత్రమే యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒక 40 ఏళ్ల వాళ్ళలో ఇన్ని ఎంబ్రియోస్ వచ్చాయి అనుకోండి, 5 ఎంబ్రియోస్ వస్తే వాళ్ళలో 1 2 మాత్రమే ఉంటాయి ప్రెగ్నెన్సీని ఇచ్చే ఎంబ్రియోస్, యూప్లాయిడ్ ఎంబ్రియోస్. మిగతావన్నీ ఎన్యూప్లాయిడ్సే ఉంటాయి. సో అటువంటి ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోని నేను ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, ఆబ్వియస్ గా ఐవీఎఫ్ సైకిల్ అనేది ఫెయిల్ అవుతుంది, నెగిటివ్ వస్తుంది. సో పీజీటీఏ పరీక్ష చేసుకుని ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మనం సక్సెస్ రేట్ ని ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది అనమాట. వీళ్ళలో ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే ఆబ్వియస్ గా నెక్స్ట్ సైకిల్ అనేది పీజీటీఏ టెస్టింగ్ చేసుకుని ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్. జెనెటిక్ అబ్నార్మాలిటీ అని తెలిసిన తర్వాత డాక్టర్ ఒక కపుల్ కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ లో చేంజ్ చేస్తాము? ఎస్, జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంది అనేటప్పుడు గ్యామెట్స్ మోస్ట్లీ మనం ఏదైనా చేంజబుల్ ఫ్యాక్టర్ ఉందా లేదా, లేదు అని అంటే కనుక ఎంబ్రియోస్ ఏవైతే వస్తాయో ఆ ఎంబ్రియోస్ లో ఆ పర్టికులర్ పరీక్ష చేసుకుంటాం. మనం ఎలా చేస్తామంటే ఎంబ్రియోని బయాప్సీ చేస్తాం. పీజీటీఏ టెస్టింగ్ కి కానీ ఎం కానీ ఎస్ఆర్ అని అంటాం. ఇవన్నీ వేరియంట్స్ అనమాట పీజీటీలో. అలాగా కొన్ని సెల్స్ తీసి పరీక్ష చేసి ఆ సెల్స్ లో గనక ఇటువంటి అబ్నార్మాలిటీ ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో అది ఉందనుకోండి, ఆ ఎంబ్రియోని ఆబ్వియస్ గా మనం ట్రాన్స్ఫర్ చేయము. ఒకవేళ అటువంటిది ఏది సమస్య లేదు అనుకున్న ఎంబ్రియోని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. డాక్టర్ కపుల్ ఎలాంటి సందర్భంలో సెకండ్ ఒపీనియన్ కి లేదా సెకండ్ అడ్వాన్స్డ్ ఎవల్యూషన్ కి వాళ్ళు వెళ్ళాలి? లైక్ ఆల్రెడీ మెరైటల్ లైఫ్ ప్రొలాంగ్డ్ గా ఉంది, మల్టిపుల్ అబార్షన్స్ అవుతున్నాయి. ప్రొలాంగ్ మెరైటల్ లైఫ్ అంటే ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతుంది, 8 years అవుతుంది, ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు, లేదంటే మల్టిపుల్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి, మల్టిపుల్ అబార్షన్స్ అవుతున్నాయి, లేదంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఇది వరకే ఇలాగా కొంచెము ఇంటలెక్చువల్ గా డిజబుల్ చిల్డ్రన్ ఉన్నారు, లేదు మోనోజెనిక్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సమ్ డిసార్డర్ వాళ్ళ ఫ్యామిలీస్ లో రన్ అయ్యే ఉన్నాయి అంటే వీళ్ళందరూ కూడాను బెటర్ టు గెట్ వన్ ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్ అనమాట బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. వాళ్ళలో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి వస్తుంది అని కాదు, బట్ ఎంత పర్సంటేజ్ వరకు ఆ టైప్ ఆఫ్ అబ్నార్మాలిటీ అనేది రిపీట్ అవుతుందో తెలుసుకోవచ్చు అలా ఫ్యామిలీలో రన్ అయ్యే మోనోజెనిక్ డిసార్డర్స్. అట్ ద సేమ్ టైం ఏమైనా ట్రాన్స్లోకేషన్స్ కానీ ఇన్వర్షన్స్ కానీ అలా ఉన్నాయా, లేదు ఇలా అబార్షన్స్ అవుతున్నాయి దేని వలన అవుతున్నాయి, వీళ్ళల్లో ఏదైనా జీన్ ఓవర్లాప్ అవుతుందా, ప్రతిసారి అది ఎక్స్ప్రెస్ అవుతుందా, లేదు అని అంటే ఎన్యూప్లాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయా వీళ్ళలో అని తెలుసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఒక కపుల్ కి ఎంత ఇంపార్టెంట్ డాక్టర్? ఎస్, జెనెటిక్ కౌన్సిలింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. మెయిన్ గా చెప్పిన విధంగా అందరికీ అవసరం లేదు, బట్ ఎవరైతే కనుక ఇలాగ మిస్క్యారేజెస్ ఫేస్ చేస్తున్నారు, లేదు అని అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఇష్యూస్ రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ మైట్ నాట్ బి నీడెడ్ బై ఆల్ పేషెంట్స్, బట్ ఇటువంటి సమస్యలు ఉండే వాళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం వలన వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అన్నది బెటర్ అవగాహన అనేది కలుగుతుంది. ఓకే డాక్టర్, ఒక కపుల్ కి జెనెటికల్ డిసార్డర్ లేదా అబ్నార్మాలిటీ ఉంది అంటే డస్ దట్ మీన్ దట్ దే కాంట్ హ్యావ్ ఎ బయాలజికల్ బేబీ? నో, ఇట్ ఈస్ రాంగ్. మీకు ఒకవేళ కనుక జెనెటిక్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది, మీ నెక్స్ట్ ఎంబ్రియోస్ లో కూడాను అది వస్తుందేమో అని మీకు భయం ఉండొచ్చు, బట్ అది ఉందా లేదా అని టెస్టింగ్ చేసుకోవడానికి ఇప్పుడు సైన్స్ కానీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్న ఇన్వెస్టిగేషన్స్ కానీ పీజీటీ ద్వారా చూసుకుని అది రిపీట్ అవుతుందా లేదా చూసుకుని అవ్వకపోతే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ మీ ఓన్ చిల్డ్రన్ అనేది వితౌట్ ద
దీన్నే కదా బయలాజికల్లీ ఇంజనీర్డ్ ఎంబ్రియోస్ అంటారు. ప్రాబ్లం లేని ఎంబ్రియోస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే అది ఎక్స్ప్రెస్ అవ్వదు అనమాట ఆ జీన్ అది. ఓకే. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎంబ్రియోకి ఈజ్ ఇట్ సేఫ్? యా ఇట్ ఈస్ వెరీ సేఫ్. మనము సాధారణంగా ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది పీజీటీని లాస్ట్ డే 5 ఎంబ్రియో మీద చేస్తాం. డే 5 అంటే ఏంటి అంటే మనం కల్చర్ చేసినప్పుడు ఎగ్ని స్పర్మ్ ని కలిపిన తర్వాత డే 0 నుంచి డే 5 వరకు చూసుకున్నట్లయితే 5వ రోజు పిండం మీద మనం ఈ పరీక్ష అనేది చేస్తాం. ఇది చేసేటప్పుడు ఏంటి అని అంటే మనకి ఎంబ్రియోలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ట్రోఫెక్టోడమ్ అని, ఇన్నర్ సెల్ మాస్ అని అలా ఉంటుంది. బేబీ ఫామ్ అయ్యేది ఇన్నర్ సెల్ మాస్ అన్నమాట. మనం ఆ ఇన్నర్ సెల్ మాస్ ని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయం. ట్రోఫెక్టోడమ్ సెల్స్ అనేవి ఫ్యూచర్ లో ప్లాసెంటా ఫామ్ చేస్తుంది. అంటే మాయా అని అంటారు కదా తెలుగులో, అదనమాట. సో మనము చిన్న పిపెట్ ద్వారా ఆ ట్రోఫెక్టోడమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసి వాటిని కల్చర్ చేసి స్టడీ చేయటం జరుగుతుంది. దీని వలన ఇన్నర్ సెల్ మాస్ కి అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే బేబీకి ఏ విధంగానూ నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే. డాక్టర్ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేది రిస్క్ గా ఉండొచ్చా ఎంబ్రియోకి? ఎస్ అగైన్ సి ఎంబ్రియో ఆర్ వాట్ ఎవర్ ద సెల్స్ ఏజ్ తక్కువ ఉండేటప్పుడు దానికి రిపేర్ మెకానిజం అనేది బాగుంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఆ రిపేర్ మెకానిజం కొంచెము డిక్రీజ్ అవుతుంది అనమాట. సో జెనెటిక్ కండిషన్స్ ఏవైనా కానీ ఉండేటప్పుడు యంగర్ ఏజ్ లో ఒకవేళ అవి ఎక్స్ప్రెస్ అయినప్పటికీ కూడాను నాట్ ఎక్స్ప్రెస్ ప్రెసెంట్ ఉన్నప్పటికీ కూడాను అవి ఎక్స్ప్రెస్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ. అదే ఏజ్ పెరిగే కొద్దీ ఇటువంటి జెనెటిక్ కండిషన్ ఏదైనా కనుక నెక్స్ట్ ఇన్హెరిట్ అయినప్పుడు అవి ఎక్స్ప్రెస్ అయ్యి వాటి యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ చూపించడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ. ఫస్ట్ టైం ఐవీఎఫ్ లోనే మనం జెనెటిక్ టెస్ట్ ని ఎందుకు చేయకూడదు? ఎస్ వీ కెన్ డూ, బట్ అగైన్ మీకు ఇందాక చెప్పిన విధంగాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీజీటీ టెస్టింగ్ కానీ లేదు అదర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీ కొంతవరకు ఖర్చుతో రిలేట్ అయిన విషయాలు అనమాట. అగైన్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ఫ్యాక్టర్. ఒకవేళ ఫస్ట్ టైం పేషెంట్ వచ్చారు, పేషెంట్ ఏజ్ మోర్ దాన్ 40 years అయితే ష్యూర్లీ ఐ విల్ అడ్వైజ్ ఫర్ పీజీటీ టెస్టింగ్ అనమాట. ఎందుకంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ దాని ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి. అదే నా దగ్గరకు ఒక 30 years కపుల్ వచ్చారు, దో వాళ్ళది ఇది ఫస్ట్ విజిట్ కాదు, ఆల్రెడీ ఒక దగ్గర చూపించుకున్నారు, వాళ్ళకి స్టిల్ నేను ఫస్ట్ ఆప్షన్ పీజీటీ టెస్టింగ్ అనేది చెప్పను. దో వాళ్ళకి ఒక ప్రిలిమినరీ అడ్వైస్ చెప్పేటప్పటికి కూడాను అది ఖచ్చితంగా చేసుకోవాలనే విషయాన్ని అయితే వాళ్ళకి ఉండదు అనమాట. సో ఈ విధంగాను పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకున్న కండిషన్ బట్టి, వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళ బయలాజికల్ హిస్టరీని బట్టి వాళ్ళు ఒక పర్టికులర్ టెస్ట్ అనేది చేసుకోవాలా లేదా, చేసుకుంటే వాళ్ళకి ప్రయోజనాలు ఎంతవరకు ఉంటుంది, వాళ్ళకి ఖర్చు ఎంతవరకు ఉంటుంది. ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఆబ్వియస్ గా కపుల్ ఎఫోర్డబుల్ గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్ చేసుకుంటారు. ఎఫోర్డబిలిటీ లేనప్పుడు బట్ స్టిల్ వాళ్ళు ఖచ్చితంగా అది ఆప్ట్ చేసుకోవాలి, ఆ కండిషన్ ఉంది అంటే దే షుడ్ అండర్గో ద ఇన్వెస్టిగేషన్. ఈ పీజీటీ లేదా ఎంబ్రియో టెస్టింగ్ ఏ విధంగా సహాయపడుతుంది అండ్ వై ఈజ్ ఇట్ దాట్ ఇంపార్టెంట్? ఎస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ ఉమెన్ లో వచ్చేసరికి ఏజింగ్, ఓవరీ ఏజింగ్ అనేది వెస్టర్న్ ఉమెన్ కన్నా ఒక 5 years ahead ఉన్నాం. అంటే మన 25 years old అమ్మాయి ఈజ్ ఈక్వల్ టు వెస్టర్న్ కంట్రీస్ లో 30 years old అమ్మాయి అనమాట. రిప్రొడక్టివ్ ఏజ్ అనేది మన వాళ్ళలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో వీళ్ళ యొక్క ఓవరీ ఏజ్ కానీ ఊసైట్ ఏజ్ కానీ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అందుకనే ఎన్యూప్లాయిడ్స్ ఉండే పర్సంటేజ్ కూడాను పెరుగుతుంది అనమాట. అందుకనే పీజీటీఏ టెస్టింగ్ అనేది కొంతవరకును మన ఫర్టిలిటీ సక్సెస్ ని డిక్టేట్ చేయడం జరుగుతుంది. డాక్టర్, ఈ జెనెటిక్ టెస్ట్ అనేది చేయడం వల్ల మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ నుంచి మనం యూనో సేవ్ అవ్వచ్చా? యా వెరీ ట్రూ. మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయడం వలన లైక్ మనకున్న ఆప్షన్స్ లో ఉన్న ప్రతిదీ కూడాను సక్సెస్ రేట్ పెంచుకుంటూ వెళ్ళడమే. ఐవీఎఫ్ అంటే ఏంటంటే మనం ఎగ్ని స్పర్మ్ ని కలిపి పిండం తయారు చేస్తున్నాము అంటే అది న్యాచురల్ గా జరగాల్సింది బాడీలో. సో అది జరగట్లేదు కాబట్టి మనం ఇక్కడ బయట చేయడం అనమాట. లేదు అని అంటే అది జరుగుతోంది బట్ అబార్షన్స్ అవుతున్నాయి అంటే గర్భసంచి లెవెల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని మనము మైనస్ చేస్తున్నాం. అలా మనకున్న ఫ్యాక్టర్స్ ఏవైతే ప్రెగ్నెన్సీ రావడాన్ని ఆపుతున్నాయో 1 by 1 ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడాను మనం ఓవర్కమ్ చేస్తూ వస్తున్నాం. ఆ ప్రాసెస్ లోనే పీజీటీ టెస్టింగ్ అన్నది కూడాను. ఇది చేసుకోవడం వల్ల ఆ పిండం యొక్క లైక్ ప్రెగ్నెన్సీని ఇచ్చే కెపాసిటీ బెటర్ గా ఉందా లేదా. ఎన్యూప్లాయిడ్ అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఇచ్చే పొటెన్షియల్ లేనట్టు, న్యూప్లాయిడ్ అయితే ఖచ్చితంగా దాని యొక్క సక్సెస్ రేట్ అనేది ఇంకొక 5% బెటరే ఉంటుంది. కాబట్టి
మనం ఇంకాస్త టెస్ట్ చేసుకోవడం వలన మన సక్సెస్ రేట్ ని మనం ఎన్హాన్స్ చేసుకుంటున్నట్టు ఐవీఎఫ్ లో. ఓకే డాక్టర్, ఈ తరచు ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేసే కపుల్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అంటే మీరు సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రెగ్నెన్సీ అనేది ఇది కాకపోతే లైక్ లైఫే లేదు అని కాదు. మీరు సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. సో దట్ మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే నెక్స్ట్ ఏం చేయగలము అన్నది మీరు ఆలోచించాలి. ఒక్కసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు, మళ్ళీ ఐవీఎఫ్ కి వెళ్ళినా నెగటివే వస్తుంది అని అయితే కాదు. ఫస్ట్ థింగ్ అది మీరు అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ టైం ఐవీఎఫ్ కి వెళ్ళేటప్పుడు మీకు కానీ లేదంటే మీ ప్రొసీజర్లో కానీ ఏదైనా కనుక మీకు డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఉందా, లేదంటే షార్ట్ కాజ్ ఉండొచ్చు. అంటే మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత రిట్రోస్పెక్టివ్ గా అనాలిసిస్ అనేది ఖచ్చితంగా మీ కన్సల్టెంట్ చేస్తారు. అటువంటప్పుడు ఏదైనా ఈ కాజ్ అయి ఉండొచ్చు, ఆ కాజ్ అయి ఉండొచ్చు అని మీకు ఒక 10% అనిపించినప్పుడు నెక్స్ట్ సైకిల్లో ఆ కాజ్ ఏదైతే ఉందో దాన్ని మనము కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ టైం ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, లేదు సెకండ్ టైం మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయ్యాయి అంటే ఆప్షన్ లేదు అని కాదు. మన దగ్గర ఇప్పుడు గ్రోయింగ్ సైంటిఫిక్ ఏదైతే మన దగ్గర ఉన్నాయో సైంటిఫిక్ సప్లైస్ కానీ మన దగ్గర ఉన్న లైక్ వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ కానీ సక్సెస్ ని ఎన్హాన్స్ చేసేదానికి ఎవ్రీ డే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో పాజిటివ్ గా ఉంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ గానే వస్తుంది. అదే డాక్టర్, ఈ మల్టిపుల్ టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత చాలా మంది అనుకుంటూ ఉంటారు, లేదు ఇంకా ఇక్కడ మనం ఉండే ఊర్లో ఇది వర్క్ అవ్వట్లేదు, కంపల్సరీ మెట్రోపాలిటన్ సిటీస్ కి వెళ్ళిపోయి అక్కడ ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికి మీరు ఏమంటారు? అండ్ 49 ఫర్టిలిటీ సెంటర్ లో మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్తారా? ఎస్, ఇప్పుడు మనకి రాజమండ్రి 49 ఫర్టిలిటీ సెంటర్ లో మనకి హైదరాబాద్ లో ఏ విధంగా ఎక్విప్మెంట్ ఉందో, ఎంబ్రియాలజీ ల్యాబ్ ఉందో, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతాను సేమ్ టు సేమ్ ఉంటుంది. జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అవ్వనివ్వండి, ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అవ్వనివ్వండి, లేదంటే అడ్వాన్స్డ్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్లు అవ్వనివ్వండి, ఇక్సీ చేసే ప్రొసీజర్ అవ్వనివ్వండి, వి ఆల్ హ్యావ్ ప్రాపర్ ఎస్ఓపీస్ అనమాట. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎట్ ద సేమ్ టైం ల్యాబ్ అనేది ఎవ్రీ ప్లేస్ లో కూడా సేమ్ ఉంది అంటే ఆబ్వియస్ గా టెక్నిక్ విల్ బి సేమ్. అండ్ వాట్ ఎవర్ మనకి హైదరాబాద్ లో అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. సో అటువంటప్పుడు మనకి ఇక్కడే ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది కంప్లీట్ గా, ఇంక్లూడింగ్ పీజీటీఏ కూడా. ఆల్రైట్, ఫైనల్ గా మీరు పేషెంట్స్ కి లేదా పేరెంట్స్ కావాలి అనుకునే కపుల్స్ కి మీరు ఇచ్చే మెసేజ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బీ పాజిటివ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీని మనకి చాలా బర్డన్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీని ఫస్ట్ ప్లాన్ చేసుకోండి ఎర్లీగా. లైక్ వేరే ఏ విధమైనటువంటి హర్డిల్స్ ఉన్న ఫ్యామిలీలో అయినప్పటికీ ప్రొఫెషన్లో అయినప్పటికీ ప్రెగ్నెన్సీని ఫస్ట్ ప్లేస్ లో పెట్టండి. ఎందుకంటే ఎంత ఐవీఎఫ్ మనకు వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినా న్యాచురల్ గా వచ్చింది అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. లైక్ మనందరికీ తెలిసిన విధంగా న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే మన సైడ్ నుంచి కూడా కొంత ఎఫర్ట్ ఉండాలి. మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం మార్చుకోవాలి. స్లీపింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ మేనేజ్మెంట్ కొంతవరకు చేసుకుని ఫస్ట్ ప్రయారిటీ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ, ఎర్లీగా మ్యారేజ్, ఎర్లీ ఇన్ ద సెన్స్ mid-20s లో అలాగా మ్యారేజ్ ని ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదు ఏదైనా గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ మగవారిలో కూడాను చాలా మందిలో ఇప్పుడు మోర్ దాన్ 50% ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ ఇస్ బికాస్ ఆఫ్ మేల్ పార్ట్నర్. సో వాళ్ళలో కూడాను అర్లీగా ఇవాల్యుయేషన్ చేసుకోవడం వలన మనకి సొల్యూషన్ అర్లీగా దొరుకుతుంది. అంతేగాని మనం ఇయర్స్ టుగెదర్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాము, వస్తుందేమో అని బ్లైండ్ గా హోప్ తో ఉండడం అనేది అంత సేఫ్ కాదు. దాని వలన రిజల్ట్స్ కూడా ఉండవు అనమాట. Thank you so much, doctor. Thank you so much for your time. Thank you very much. Thank you for this opportunity. IVF failure అయినంత మాత్రాన we should not give up అనేది మనకి ఇవాళ క్లియర్ గా తెలియజేశారు డాక్టర్ సౌమ్య. సో వ్యూవర్స్ విన్నారు కదా, అది మ్యాటర్. సో IVF ఫెయిల్యూర్ అయినా సరే యూ షుడ్ నాట్ గివ్ అప్ ద హోప్. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మీకు ఇలాంటి ఫర్టిలిటీ సంబంధిత సమస్యలు ఏమన్నా ఉంటే కనుక డు నాట్ ఫర్గెట్ 49 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి ఎక్స్పర్ట్స్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనతో మాట్లాడింది అండ్ మనకి చాలా నాలెడ్జ్ షేర్ చేసింది కూడా డాక్టర్ సౌమ్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్. Thank you so much, everyone. Thank you very much.